అందరికీ నమస్కారము. ఈరోజు విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో మొదటి సంవత్సరం విభాగంలో శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజీ నుంచి జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 466 మార్కులు సిరివల్లి అనేటటువంటి విద్యార్థి పట్టణంలో మొదటి స్థానము, రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించడం జరిగింది. అదేవిధంగానే 460 మార్కుల పైన 10 మంది విద్యార్థులు సాధించారు. తర్వాత బైపీసీ విభాగంలో 455 మార్కులకు గాను నజ్మా అనేటటువంటి విద్యార్థి 451 మార్కు సాధించి పట్టణంలో మొదటి స్థానము, రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించడం జరిగింది. ఈ బైపీసీ విభాగంలో వచ్చిందే 430 పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థుల సంఖ్య 22 మంది ఉన్నారు. అదేవిధంగానే 400 పైన 42 మంది ఉన్నారు. తర్వాత సిఈసి విభాగంలో 500 మార్కులకు గాను 488 మార్కులు రెడ్డి ప్యారి అనేటటువంటి విద్యార్థి సాధించి పట్టణంలో మొదటి స్థానము, రాష్ట్రంలో 3వ ర్యాంకు సాధించడం జరిగింది. ఈ ఫలితాలు సహకరించినటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులకి, తర్వాత నా శ్రేయోభిలాషులకి, నాతోటి ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఏ సిరివల్లి. నేను శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. ఈరోజు మార్కులు ప్రకటించడం వలన దానికి కారణంగా నేను 470కి 466 సాధించి మదనపల్లి పట్టణంలో మొదటి స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంక్ని సంపాదించాను. దీనికి కారణం మా ఉపాధ్యాయులు, వీళ్ళ యొక్క కష్టమే. నేను టీచర్స్ చెప్పే కాన్సెప్ట్ని నేర్చుకున్నా కాబట్టి ఇన్ని మార్కులు సాధించగలిగాను. సో మా జూనియర్స్కి కూడా చెప్పేది ఏమంటే, కాన్సెప్ట్ నేర్చుకోండి, క్వశ్చన్ టు క్వశ్చన్ బట్టి పట్టదండి. ఏమైనా డౌట్స్ ఉన్న టీచర్స్ని కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు ఖచ్చితంగా చెప్పిస్తారు. ఇంకా ఈ హార్డ్ వర్క్కి చాలా టీచర్స్ అండ్ పేరెంట్స్ కష్టపడ్డారు. సో ఇంత మంచి ర్యాంక్ని సాధించడానికి గల కారణం మా టీచర్సే. నా మెయిన్ ఎయిమ్ ఏమంటే జై మెయిన్స్లో ర్యాంక్ కొట్టేసి ఇంజనీరింగ్ బాగా చదివి లైఫ్లో బాగా సక్సెస్ అయ్యి అమ్మ నాన్ని హ్యాపీగా చూసుకోవడం. అందరికీ నమస్కారం. నా పేరు నజ్మా. నేను శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్లో బైపీసీ చదువుతున్నాను. ఈరోజు రిజల్ట్ రానందుగా 455కి 451 వచ్చినాయి. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మా డాడీ, మా మమ్మీ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఈ రిజల్ట్ వచ్చేయడానికి కారణం పేరెంట్స్, టీచర్సే. వాళ్ళ హార్డ్ వర్క్ చేయమన్నారు. నేను ఎంత చేస్తున్నాను. నా గోల్ ఏమంటే ఎంబీబీఎస్ చేసి కార్డియాలజీ చేయడం. ఈ మార్కు రావడానికి కారణం కాన్సెప్ట్ చదివించారు. కాన్సెప్ట్ నేర్చుకోమని చెప్పారు. అది క్వశ్చన్ టు ఆన్సర్ కాకుండా కాన్సెప్ట్ నేర్చుకుంటే నేను ఆన్సర్ చేయగలిగినాను, ఇన్ని మార్క్స్ సాధించగలిగాను. నేను జూనియర్స్కి చెప్పింది ఏంటంటే, క్వశ్చన్ టు ఆన్సర్ కాకుండా కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకుంటే మీ ఏ క్వశ్చన్ ఇచ్చినా నేర్చుకుంటే బాగా రాయగలరు. నాకు ఇన్ని మార్కు రావడానికి కారణం లెక్చరర్స్, శ్రీ విద్యా వికాస్ జూనియర్ లెక్చరర్స్. అందరికీ నమస్కారం. నా పేరు డి శిరీష. శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో చదువుతున్నాను. ఈరోజు ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో 470కి 463 మదనపల్లిలో 3వ స్థానం పొందాను. ఈ మార్కులు రావడానికి మొదటి కారణం నా హార్డ్ వర్క్ అండ్ మా టీచర్స్ సపోర్ట్. విద్యా వికాస్ జూనియర్ కాలేజ్లో ఉన్న ఉపాధ్యాయులందరూ చాలా చక్కగా కాన్సెప్ట్ నేర్పించి పిల్లలకి మంచి మార్కులు వచ్చేట్టుగా చేస్తారు. నా ఎయిమ్ ఏమంటే మెయిన్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఇంజనీరింగ్ చేసి మా తల్లిదండ్రులని ఆనందంగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఇంత మంచి మార్కులు తెప్పించిన మా శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ రెడ్డి ప్యారి. నేను శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ చదువుతున్నాను. ఈరోజు రిజల్ట్స్ రానందుగా నేను 500 అవుట్ ఆఫ్ 488 తెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీని వెనకల ఉన్న మా అమ్మ, మా డాడీ, ఇంకా టీచర్స్, వీళ్ళందరికీ నాతో కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇంకా నా ఎయిమ్ ఏమంటే, నేను పెద్దయ్యాక ఐఏఎస్, సివిల్స్కి వచ్చి సర్వీసెస్ చేయాలనుకుంటున్నాను. యూపీఎస్సీ చేసి మా అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలని అనుకుంటున్నాను. సో నాకు ఈ 500 అవుట్ ఆఫ్ 488 మార్క్స్ రావడం వల్ల, ఈ పట్నంలో మొదటి ర్యాంక్ సాధించడం వలన మా ఉపాధ్యాయులు నాకు చాలా హెల్ప్ చేశారు. మెయిన్ రీజన్ ఏంటంటే, సార్ వాళ్ళ కాన్సెప్ట్ బాగా అర్థమయ్యేది. మా కాలేజ్లో కాన్సెప్ట్ని నేర్పిస్తారు, నాట్ క్వశ్చన్స్ బట్టి పట్టకుండా కాన్సెప్ట్ని మాత్రమే అర్థం చేసుకొని మేము బాగా చదివాము, బాగా రాసాము ఎగ్జామ్స్. సో మా మెయిన్ రీజన్ అంటే దీనివల్లనే మేమైతే బాగా ర్యాంక్ సాధించగలిగి బాగా ఎగ్జామ్స్ రాసాం, మంచి మార్క్స్ తెచ్చుకున్నాం. సో టీచర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
అందరికీ శుభోదయం. నేను విద్యా వికాస్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నేను ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి. బైపీసీలో 455కి 444 తెచ్చాను. ఇది అంతా క్రెడిట్ గోస్ టు అవర్ టీచర్స్. సరిగ్గా కాన్సెప్ట్ చెప్పి నాకు అర్థమైనట్టు నేర్పించారు. మా కళాశాలలో ఇంత మంచి మార్కులు నేను సాధించుకోవడానికి కారణం మా టీచర్లు కాన్సెప్ట్ మంచిగా చెప్పి అర్థమయ్యేట్టు నేర్పించి మాకు బాగా ప్రాక్టీస్ చేపించారు. శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్కి యాజమానికి, టీచర్స్కి, అందరికీ, ప్రిన్సిపల్కి నా ధన్యవాదాలు. అందరికీ నా ప్రణామములు. నా పేరు కే త్రివిక్రమ్. నేను శ్రీ విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో చదువుతున్నాను. ఇటీవల విడుదలైన ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలలో 470కిగా 464 సాధించాను. ఈ ఫలితాలకు గల కారణం శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ యొక్క యాజమాన్యం. నాకు ఇన్ని మార్కులు రావడానికి గల కారణం కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ చేసిన శ్రీ విద్యా వికాస్ జూనియర్ కళాశాల యొక్క ఉపాధ్యాయులకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. త్రివిక్రమ్ అనేటటువంటి అబ్బాయి ఒక సామాన్యమైనటువంటి పానీపూరి బండి నడుపుకున్నటువంటి తల్లిదండ్రులు ఒక అబ్బాయి. ఈ అబ్బాయి కోరిక వచ్చిందే భవిష్యత్తులో ఐఏఎస్ చేసి తల్లిదండ్రులని సుఖపెట్టాలి అనుకుంటున్నాడు. దీనికి మన కళాశాల యాజమాన్యం తరపున, విద్యార్థుల తరపున, లెక్చరర్స్ అందరి తరపున మా ఆశీర్వదిస్తున్నామండి. థ్యాంక్ యూ. సిరివల్లి అనేటటువంటి అమ్మాయి రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించింది. దానికి చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఒక సామాన్య నిరుపేద కుటుంబం అయినటువంటి వీవర్స్, మగ్గాలోనే వచ్చేటటువంటి తల్లిదండ్రులు. ఈ అమ్మాయి కోరిక వచ్చిందే ఎన్ఐటి కాలేజీలో వచ్చిందే ఇంజనీరింగ్ చేసి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులని బాగా చూసుకోవాలని ఉన్నది. దానికి మా కాలేజీ తరఫున ఆశీర్వదిస్తున్నామండి. థ్యాంక్ యూ. నా పేరు వెంకటరమణ. మా అబ్బాయి పేరు త్రివిక్రమ్. మేము పానీపూరి బండి చేస్తాము. శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజీలో ఈరోజు విడుదలైనటువంటి ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఎంపీసీలో 470 గాను 460 మార్కులు సాధించిన మా అబ్బాయికి చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణమైన శ్రీ విద్యా వికాస్ ప్రిన్సిపల్ గారికి, తోటి లెక్చరర్కి చాలా ధన్యవాదాలు తెలుపుతుంటాను. అందరికీ నమస్కారం. మా పాప వచ్చేసి కాలేజీలో చదువుతుంది, విద్యా వికాస్ కాలేజీలో. నేను వచ్చేసి 10th వరకు చదువుకున్నాను. నేను టమాటాలు బండితో టైర్తో వ్యాపారం చేస్తున్నాను. నేను మా పాపకు ఎంత చదివినా, ఎంత స్టేజ్కి వెళ్ళినా, ఎక్కడైనా చదివే శక్తి నా దగ్గర ఉన్నది. మా పాప ఐఏఎస్ చదువుతాలని కోరిక ఉన్నది. ఆ కోరిక నెరవేరితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కాలేజీ యజమానులకు అందరూ కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు కాదరవల్లి. మనది రంగారెడ్డి గారపల్లి. మేము ఇటుక వ్యాపారం చేస్తాము. మన పాపకి ఈ కాలేజీలో చదివిస్తాను. మంచి మార్కులు వస్తున్నాయి. మేము ఈ పాప ఎంత దూరం కావాలంటే చదివించాలంటే చదివిస్తాం. అందరికీ నమస్కారమ్మా. ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైనాయి. ఆ విడుదలైనటువంటి సందర్భంగా ఎంపీసీ విభాగంలో జూనియర్ ఇంటర్ 466 అవుట్ ఆఫ్ 470, స్టేట్ సెకండ్ అండ్ టౌన్ ఫస్ట్ సిరివల్లి. తర్వాత 464 త్రివిక్రమ్. తర్వాత శిరీష 463. కూర్చోండి. తర్వాత బైపీసీ విభాగంలో 455కి 451, స్టేట్ సెకండ్ ర్యాంక్ అండ్ టౌన్ ఫస్ట్ నజ్మా. తర్వాత జూనియర్ ఇంటర్ సిఈసి విభాగంలో 500కి గాను 488, టౌన్ ఫస్ట్, స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించినటువంటి రెడ్డి ప్యారీ. $457 అవుట్ ఆఫ్ 500. మా ఈ రిజల్ట్స్ వచ్చిందే ఇంకోటి మీ సమక్షంలో చేసుకోవడానికి చాలా ఆనందపడతానమ్మా కాలేజీ తరపున. నిజమే కదా? 470కి 466. టాప్ ఎవరు? శ్రీవల్లేక. ఏ కాలేజీ? శ్రీ విద్యా వికాస్ మదనపల్లిలో ఫస్ట్, స్టేట్ సెకండ్. బైపీసీ నజ్మా 455కి ఎన్ని? 451. మదనపల్లి ఫస్ట్, స్టేట్. ఇది మన రిజల్ట్స్.
నా పేరు వేస్ రెడ్డి ప్యారి. నేను శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. ఈరోజు రిజల్ట్స్లో 500 అవుట్ ఆఫ్ 488 ఆనందంగా కొంచెం హ్యాపీగా ఉన్నాను. నేను ఎలా చదివామంటే మా కాలేజ్ ఎలా చదివిస్తారంటే స్టాఫ్ మేనేజ్మెంట్ క్వశ్చన్ టు ఆన్సర్స్ అస్సలు చదవకూడదు, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలా. వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ మనం అప్పుడే అర్థం చేసుకొని చదువుతామనుకో అప్పుడు మనకి క్వశ్చన్ ఎలా వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ మనం రాయగలుగుతాం. అర్థమైందా? నెక్స్ట్ మీరు కూడా క్వశ్చన్ బట్టి పెట్టద్దండి, కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చదివి మంచి మార్క్స్ సాధించండి, బాగా హార్డ్ వర్క్ చేయండి. నెక్స్ట్ టైం మీరు కూడా అమ్మ అలాంటి మార్క్స్తో రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.